ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్స్. మా ఫ్రెండ్ ఉన్నాడు, ఆటో మీద వచ్చేసాం. మా ఫ్రెండ్ ఓటర్ స్టిక్కర్ తీసేసాం ఇప్పుడు ఆటోకి. పాషా ఎందుకు తీసేసినావు? స్టిక్కర్ అంటే బాగానే ఉంటుండే, బ్రాండింగ్ సెకండ్ సీట్లే వస్తుండే కదా. ఏం పెడతామన్నా అందరు తీసేసారు మన వాళ్ళు గ్రూప్లో. సెకండ్ సీట్లే లేట్ వస్తుంటుంది. అందరికీ కొత్త మనకి వచ్చిన కాడికి ఇప్పుడే బాగుందా ఆటో నీట్గా. ఇన్ని రోజులు స్టిక్కర్ పెట్టుకుని ఉండే ఆయన సెకండ్స్ డీలే వస్తుందనే పెట్టిండు. ఇప్పుడేమో వచ్చినా పర్లేదు అంటుండు. ఏం చెప్పాలి ఇక. మన ఆటో మన ట్రాలీ ఏంజిల్, జెన్నీ, జెసికా మా పాపల పేరు బ్రదర్. మన బండి బాగుంది. అది కొటేషన్ ఏం ఇంకా రాలేదు, అడ్డా మీద కూడా ఏం రాలేదు బుకింగ్స్. వెయిట్ చేస్తున్నాము, చూద్దాం. ఫోటో రానే ఉంది, ఒకవేళ వస్తే అప్డేట్ ఇస్తాం. ఫ్రెండ్స్, మనకి బుకింగ్ అయితే వచ్చింది ఒకటి. అది ఎక్కడికంటే ఇక్కడ రాధిక దగ్గర నుంచి, రాధిక పెట్రోల్ బంక్ ఉంది ఇండియనా వెళ్ళి, హెచ్పి పెట్రోల్ బంక్ పక్కనే ఇండస్ట్రియల్ ఏరియా ఒకటి ఏదో ఎంప్లాయ్మెంట్ అని చెప్పి వచ్చింది. అక్కడ నుంచి ఇక్కడ రాణిగంజ్కి పడింది. ఇది ఏసీలుని ఎంత ఏసీలు రిపేరింగ్కి వచ్చినాయి, అవి తీసుకుని వెళ్తున్నారు అక్కడికి. అమౌంట్ ఏమో 783 వచ్చింది బ్రదర్. ఫ్రెండ్స్, స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళు ఒక 5 minutes వెయిట్ చేయమన్నారు. సరే వెయిట్ చేస్తాను, చూసాం ఎంత టైం తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు వెయిటింగ్ అవన్నీ కూడా కల్పిస్తున్నారు. ముందేమో ఇవ్వకపోతుండే, వెయిటింగ్ది ఎన్ని మినిట్స్ ఎక్స్ట్రా అయితే అన్ని మినిట్స్ ఇస్తుండవు. ఇంతకుముందుకు ఇవ్వకపోతుండే మనమే కాల్ చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అది అవసరం లేకుండా అయిపోయింది. ఇంప్లిమెంట్ చేశారు కొంచెం యాప్ గురించి. చూసాం ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ అయితే చేసిన, వెయిట్ చేస్తున్నా ఎన్ని కిలోమీటర్లు చూద్దాం. కంచి ఏసీలు రిపేర్కి వెళ్తున్నాయి అవి రాణిగంజ్. ఇది కంపెనీ ఇక్కడ ఉంది, కంపెనీ పెద్దది. వెళ్దాం. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఫ్రెండ్స్, హోటల్లో అసలు కిరాయిలు 8 feetకి వస్తలేవు. రేర్గా బుక్ చేస్తారు. ఎందుకంటే దీనికి 1800, 1200, 1500 పెట్టాలంటే కస్టమర్లకు ధరిస్తలేవు. అదే ఈ చిన్న వెహికల్ ట్యాగో అనుకో, వాళ్ళు పెట్టడానికి 300, 200, 150 మినిమం 200 అయితే పడుతుంది ట్యాగోకి. దీనికేమో మినిమం 400, 350 ఉంది. దానికి కస్టమర్కి అరే ఇంత పెద్ద వెహికల్ ఎందుకు బుక్ చేయడం, చిన్న వెహికల్ వచ్చేస్తుంది కదా అన్నట్టు ఆలోచించి ఎక్కువ దానికి బుక్ చేస్తాం. ప్రిఫరెన్స్ కూడా దానికి ఇస్తారు. ఒకవేళ నా బండిలో లోడ్ పట్టేది ట్యాగో ఆటోలో 2 పడతాయి, 2 వెహికల్లో వెళ్ళిపోతాయి. అంటే వాళ్ళకి 600లో అయిపోతుంది. నా బండికి అనుకో 800, 1000 రూపీస్ పడుతుంది వాళ్ళకి. ప్లస్ అది కిలోమీటర్ కూడా ఎక్కువ తిరుగుతుంది. అదే 200, 300. నాకేమో మినిమం 1-2 kilometersకే 350, 300 ఉంది నా బండికి. దానివల్ల ఎవరు బుక్ చేయలేకపోతారు. కానీ ప్రైవేట్ దొరికితే మాత్రం బెనిఫిట్ ఉంటుంది కదా మనకి. ఇట్లా ఈ పోర్టర్లో అయితే మనకి వర్కౌట్ అయితే లేదు. కొంచెం కష్టం ఉంది, కొంచెం వెయిట్ చేస్తున్నాయి. 2 రోజుల నుంచి కరెక్ట్గా కిరాయి లేవు. ఎందుకు అర్థమవుతలేదు, చాలా డల్ అయిపోయింది ఈ మధ్య. ఈ ఎలక్షన్ కోడింగ్ వచ్చినాక కొంచెం డల్ అయింది కిరాయి. అదే ప్రైవేట్ బుకింగ్లు వస్తేనే వెళ్తున్నా ప్రజెంట్ అయితే. మనకి నార్మల్గా ఈ పోర్టర్లు అయితే తక్కువ ఉన్నాయి. ఇంకో వెహికల్ వచ్చింది, లోడ్ అవుతుంది. ఇంకో వెహికల్ అక్కడికే సేమ్, అది కూడా దీనికి నాకేమో 783 రూపీస్ ఏమో వచ్చింది. అదే మార్నింగ్ టైంలో అయితే 600 and చేంజ్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ కదా, ఈవినింగ్ 100 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది అన్నమాట. అదే చూసిన హైట్ లోడ్ ఏమైనా వస్తే ఎక్స్ట్రా ఏమైనా 300 తీసుకున్నాను. హైట్ లోడ్ ఏం రాలేదు. దీనికన్నా ముందు ఒక బుకింగ్ వచ్చింది, నేను వీడియో తీయడం మర్చిపోయినా. వాళ్ళతో మాట్లాడుకుంటా, లేదంటే అది కూడా పెడుతుంది. అది మంచి కిరాయి వచ్చింది. నాకెంత మూలాలి నుంచి కపరాకి 2 kilometers వచ్చింది. అది 430 రూపీస్ వాళ్ళకి వచ్చింది. నేను అన్న ఇది డబల్ లోడ్ అన్న, ఇప్పుడు నువ్వు అదే అడ్డ మీదకి వెళ్ళినామంటే 1500 to 1200 తీసుకుంటారు.
ఇంకా తక్కువ అంటే మేము అన్నీ వేసుకోలేము, మొత్తం వేసుకోవాలంటే వేసుకుని వెళ్తా. మాకు కొంచెం హైట్ వస్తుంది, నాకు 1000 రూపీస్ అవుతుంది అంటే సరే ఓకే అన్న ఇస్తా అన్నాడు. ఓకే అండి 1000 రూపీస్ తీసుకున్నాయి కదా, మంచి కిరాయి దొరికింది. అది నేను అనుకోలేదు. ఏదో చిన్న ఫస్ట్ కాల్ చేసినప్పుడు నేను ఏమన్నానంటే ఏమున్నాయి అన్న అంటే ఒక డ్రెస్సింగ్ టేబుల్, ఒక మంచం ఉంది అన్నాడు. ఓకే అని వెళ్ళిన అక్కడికి వెళ్ళి చూసేవారికి అది పెద్ద మంచం రౌండ్ ఉంది, దగ్గర ఒక 5-6 మంది వండుకోవచ్చు, అంత పెద్దగా ఉంది మంచం. అది ఫస్ట్ టైం చూసిన, రౌండ్ ఉంది అది షేప్. అది ఎట్లా అంటే ఓల్డ్ మోడల్ అనుకుంటా, అది రాజుల కాలంలో ఉంది ఆ టైప్లో ఉంది. అది పెద్ద పెద్ద మంచం ఫస్ట్ టైం చూస్తున్నాయి. అయితే వచ్చేసింది, వెహికల్ వచ్చిందిలే, కానీ వాళ్ళకైతే అట్లా చెప్పి ఒక 500 ఎక్స్ట్రా తీసుకున్నది. అట్లా ఒక్కోసారి దొరుకుతుంటేలే మనకి, దొరుకుతుంటే మనం చేసుకోవాలి. నేను వెయిట్ చేస్తున్నా, వీళ్ళు లోడ్ వేసారు, ఇంకో వెహికల్ కూడా వస్తుంది దాంతోనే వెళ్ళు అంటారు. సరే వెళ్తానని ఆగిన. 2 వెహికల్ ఒకటేసారి తీసాం. ఆ వెహికల్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి ఫ్రెండ్స్, నేను పోర్టల్ గురించి చెప్తాను. కొత్తగా వచ్చేవాళ్ళు, పాత వాళ్ళు నన్ను అడుగుతలేను, కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటే రావాలని ప్లాన్ ఉన్నా వాళ్ళకి చెప్తాను నేను, ఏంటైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎట్లా మన 8 వీక్ వెహికల్కి ఎట్లా తీసుకోవాలి, ఎట్లా కస్టమర్తో అడగాలి మనం, దానికి కొన్ని ఉంటాయి డౌట్స్, నీకు చెప్తాను ఎట్లా. ఓకేనా, ఏమైనా ఐడియాలు ఉన్నా ఏమైనా కావాలంటే చెప్తాను. ఓకేనా, ప్రజెంట్ ఇప్పుడు స్టాప్ చేస్తున్నా, బయలుదేరినాక మళ్ళీ రికార్డ్ చేస్తాను. ఫ్రెండ్స్ అన్లోడ్ స్టార్ట్ అయింది నాది, చేస్తున్నారు, దింపుతున్నారు అన్నీ. ఇంతకుముందుకు వచ్చిన వెహికల్ నాకన్నా వెనకాల వచ్చినా ఫస్ట్ అన్లోడ్ అయిపోయింది వాళ్ళది.